సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 23వ ర్యాంకు. G20 2025 అధ్యక్ష పదవిని బ్రెజిల్ ఏ దేశానికి అప్పగించింది? దక్షిణాఫ్రికా. 2023లో శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ బహుమతి ఎవరికి ఇవ్వబడింది? డేనియల్ బారెన్ బోయం మరియు అలీ అబూ అవాద్. ఇటీవల వార్తల్లో కనిపించిన బైనార్ స్పేస్ ప్రోగ్రాం ఏ దేశానికి సంబంధించింది? ఆస్ట్రేలియా. నిసార్ ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఇస్రో మరియు నాసా. సంయుక్త్ విమోచన్ 2024 ఇది ఒక బహుపాక్షిక వార్షిక జాయింట్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ వ్యాయామం ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? గుజరాత్. నీటిలోని హానికరమైన కాలుష్య కారకాలను గుర్తించేందుకు ఏరో ట్రాక్ అనే పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి బాంబే. గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. మావోరీలు ఏ దేశానికి చెందిన స్థానిక పాలినేషియన్ ప్రజలు? న్యూజిలాండ్. 3 గ్లోబల్ ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్ల ఏర్పాటును ఏ రాష్ట్రం ప్రకటించింది? కర్ణాటక. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ బెస్ట్ టూరిజం విలేజ్ అప్గ్రేడ్ ప్రోగ్రాం కోసం ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని ఏ గ్రామం ఎంపికైంది? దూద్మరాలు. టాటా పవర్ అండ్ డ్రక్ గ్రీన్ పవర్ ఏ దేశానికి 5,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుపై సహకరిస్తున్నాయి? భూటాన్ దేశానికి. ఖోఖో ప్రపంచ కప్ 2025 ప్రారంభ ఎడిషన్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? భారతదేశం. రియో 2025లో జరిగిన G20 సమిట్లో ఏ దేశం యొక్క గ్లోబల్ హంగర్ అండ్ పావర్టీ అలియన్స్ ఇనిషియేటివ్? బ్రెజిల్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కార్గో వాల్యూమ్ ప్రకారం భారతదేశంలో అతిపెద్ద నౌకాశ్రయంగా ఏ పోర్టు మారింది? పారాదీప్ పోర్టు, ఇది ఒడిశాలో ఉంటుంది. దక్షిణాసియాలో అతిపెద్ద సముద్రయాన కార్యక్రమం సాగర్ మంథన్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో.